హల్లెలూయా. కీర్తనల గ్రంథము 8వ అధ్యాయము 2వ వచనం చూసినట్టయితే ఇక్కడ ఇలా ఈ మాట రాయబడింది. ప్రభువును శత్రువులను పగ తీర్చుకొని వారిని మార్పించుటకై నీ విరోధులను బట్టి బాలుల యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతులు మూలాన ఒక దుర్గమును స్థాపించి ఉన్నావు. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూసినట్టయితే శత్రువును పగ కొనువాని మాన్పు వేటుకై. శత్రువు ఈ లోకంలో ఎవరయ్యా మన శత్రువు అంటే సాతానుడు. దేవునికి స్తోత్రం. వాడు మన మీద అనేకమైన అపనిందలు, అనేకమైన దూషణ మాటలు, అనేకముగా రకరకాలైన చేతబడులు, చెల్లంగితనం, అన్నీ కూడా చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. శత్రువును పగ తీర్చుకున్నది మార్పించదుకని. శత్రువు ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా మనం దేవుడిని నమ్ముకున్నట్లయితే, మనం దేవుడి యొక్క స్తుతి కీర్తనలు మనం పాడినట్లయితే శత్రువు మనల్ని ఏమీ కూడా చేయజాలడు. దేవునికి స్తోత్రం. నీ విరోధులను బట్టి బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల వలన నీవు ఒక మహాదుర్గమును స్థాపించున్నావు. బాలుల యొక్క చంటి పిల్లల యొక్క స్థుతుల మీద నీవు ఒక దుర్గాన్ని స్థాపించి ఉన్నావు. కనుక ఆ దుర్గాన్ని ఎవరు కూడా ఈ లోకంలో ఎవరు కూడా పడదోయజాలరు. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో మనకి ఎన్నో మనం బాగున్నాము, మంచిగా ఉన్నాము అంటే శత్రువు అయిన సాతానుడు ఏం చేస్తుంటే మన మీద ఏదో రకంగా చేసి వాడు మనల్ని కృంగదీయాలని, పడగొట్టాలని, చెడగొట్టాలని చూస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఒక పాస్టర్ గారి మీద ఇద్దరు దాడి చేశారు. దేవునికి స్తోత్రం. అతడిని ఎలాగైనా సరే మనం ఆ యొక్క దేవుని పనిని చెడగొట్టాలని వారు ఎంతో యోచన చేసి ఒక చెల్లంగి వారి దగ్గరికి వెళ్ళారు. ఆ యొక్క గోవిందుడి దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి చెల్లంగితనము చేపించారు. కానీ ఆ స్థుతుల పాత్రుడైన ఆ స్థుతిని యేసయ్య స్థుతించే ఆ యొక్క దైవజనుడు దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటే వారు చేసిన చెల్లంగితనం తిరిగి వాళ్ళనే సంహరించింది. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మన మీద శత్రువు మారాలి అంటే మనం ఏం చేయాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ప్రార్థన. ఈ ప్రార్థన స్థుతుల మీద ఆసీనుడైన మన ప్రభు, మన హృదయంలో ఉన్న ఆ ప్రభువుని ఎప్పుడైతే మనం గణపరుస్తున్నామే అప్పుడే మన యొద్దకు వచ్చి మనకి ఏదైతే వాడు కీడు చేయాలో చూస్తున్నాడో దాని నుంచి మనం దేవుడు విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. శత్రువు చేతుల నుండి మనల్ని విడిపించి గొప్ప చేసి దేవుడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ లోకంలో చాలామంది మారాలి అంటారు, కానీ వారు ప్రవర్తన మారడు, ఆలోచన మారడు, తలంపులు మారడు. ఎందుకంటే ఎదురోడు బాగుంటే వారు వారవలేని తన. దేవునికి స్తోత్రం. కనుక అటు వారము కాక ఈ శత్రువును కూడా ప్రేమించమన్నాడు ప్రభు. దేవునికి స్తోత్రం. శత్రువును కూడా మిత్రుడిగా చేస్తుంటున్నాడు. దేవునికి స్తోత్రం. కనుక ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు దించిందాక ఆమేన్. క్రిస్టాఫర్ 810 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట బెల్ కొట్టవలసిందిగా కోరుచున్నాను. ఆమేన్.